పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప 2 ది భారీ పాన్ ఇండియా మూవీ. ఫస్ట్ టైం ఏంటంటే ఒక బాహుబలి 2 వచ్చి దాదాపుగా 8 ఇయర్స్ 7-8 ఇయర్స్ అవుతుంది. దీంట్లో ఈ బాహుబలి 2 తర్వాత దాదాపుగా 10 వరకు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయి ఉంటాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి 2 డేంజర్లో పడినట్టు ఇంతవరకు అనిపించలేదు. కానీ ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్స్ డేంజర్లో ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే అంత భారీ క్రేజ్ ఏర్పడింది పుష్ప 2 కానీ, కేవలం అల్లు అర్జున్ వల్ల ఇంత భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా భారీగా ఉంటున్నాయి. చిన్నపిల్లలు తినే చాక్లెట్ల దగ్గర నుంచి కూడా 6-7 స్టేట్స్లో భారీగా చేస్తున్నారు. మన బీహార్లో చూస్తే కూడా భారీగా ఎన్ని చూస్తుంటే ఏంటంటే బాహుబలి 2 రికార్డ్స్ ఫస్ట్ టైం ఒక డేంజర్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పుష్ప 2కి 750 టికెట్ ఉంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంత టికెట్ ఉంటే ఎవరైనా కొని చూడగలుగుతారా ఏంటి మీ ఒపీనియన్? చూస్తారండి, సినిమా పిచ్చి వాళ్ళు మాత్రం చూస్తారు. నార్మల్ ఆడియన్స్ మాత్రం ఒక టికెట్ తగ్గే వరకు మాత్రం చూడరండి. సినిమా పిచ్చి వాళ్ళు 750 కాదు ఎంత పెట్టినా చూసే రకాలు ఉన్నారు. వీళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇది రైట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అనేది అందరికీ పుష్ప 2 మిగతా సినిమాలు ఎంతో కొంత కాస్ట్ పెంచుకుంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మల్టీప్లెక్స్లో 750 ఈ రేంజ్ అనేది ఇంతవరకు ఏ సినిమా రాలేదు. ఇండియన్ హిస్టరీలో కూడా ఏ సినిమా కూడా ఇంతవరకు రాలేదు. ఇది నిజం కాకూడదు అనిపిస్తుందండి. ఎందుకంటే మళ్ళీ టికెట్ రేట్స్ అనేది కొన్ని రోజుల్లో మళ్ళీ అప్డేట్ చేస్తారు. ఇంత భారీగా అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇది జస్ట్ ఒక ఫేక్ న్యూస్లా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది కదా రామ్ చరణ్ గారిది. ఇప్పుడు గేమ్ చేంజర్ హిట్ అవుతుందా లేకపోతే పుష్ప 2 అవుతుందా? మీకేమనిపిస్తుంది? అల్లు అర్జున్ గారా లేకపోతే రామ్ చరణ్ గారా? అది రిలీజ్ అయినాక సినిమా టాక్, సినిమా ఎవరికి మెజారిటీ పీపుల్ ఏది నచ్చిద్దో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే నేను పుష్ప 2 హిట్ అయ్యిద్ది అంటాను. నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయితే గేమ్ చేంజర్ హిట్ అయ్యిద్ది అంటాను. కానీ ఓవరాల్ క్రేజ్ వైజ్ చూసుకుంటే మాత్రం పుష్ప 2నే 100% హిట్ అవుతుంది అనిపిస్తుంది. మీరు ఏ మూవీ రిలీజ్కి వెళ్తారు? నేను రెండింటికి వెళ్తానండి. డే 2 సినిమాలకు వెళ్తాను. నేను చిన్న సినిమాలకు కూడా వెళ్తాను. ఇంకా అంత పెద్ద సినిమాకి వెళ్ళకుండా 2 సినిమాలకు వెళ్తాను. నేనైతే ఈగర్లుగా పుష్ప 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సాంగ్స్ విన్నారా మీరు? విన్నాను. నిన్న కూడా 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక సాంగ్ వచ్చింది. విన్నాను. అన్ని సాంగ్స్ నాకైతే నచ్చినాయి. మొన్న వచ్చిన శ్రీలీల సాంగ్ కానీ అది కూడా బాగా నచ్చింది. కాకపోతే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఫ్లాప్ అయింది అని అంటున్నారు కదా. ఫ్లాప్ కాదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది మంచి సాంగ్, అది కంపల్సరీ హిట్ అవుతుంది. అది ఇప్పుడు సినిమా ఇప్పుడు పుష్ప వచ్చింది కాబట్టి సమంత స్టెప్స్ కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అలా కంపేర్ చేస్తున్నారు. కంపేరింగ్ ఎవరితో కూడా కంపేర్ చేయకుండా చూస్తే కంపల్సరీ అందరికి నచ్చుతుంది ఈ సాంగ్. అది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. మనం ఏంటంటే కంపేర్ చేస్తున్నాం. సమంత స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్టుంది, శ్రీలీల ఎట్టుంది, ఆ లిరిక్స్ ఏంది, ఈ లిరిక్స్ ఏంది, ఇలా కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేయకుండా మీరు సినిమా పాటలా చూడడం కంపల్సరీ నచ్చుతుంది, భారీగా హిట్ అవుతుంది. ఇది అంటే మీరు కంపేర్ చేస్తున్నారు దానికి దీనికి. అలా కాకుండా ఈ సాంగ్ లాగే చూడండి. ప్రతిసారి ఓంటావు సాంగ్ కావాలంటే రాదు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు కిసిక్ సాంగ్ నచ్చిందా లేకపోతే సమంత గారు చేసిన దానితో ఒకవేళ నేను అడుగుతున్నాను పర్సనల్ గా, ఇప్పుడు శ్రీలీల గారు బాగా చేశారా సమంత గారు బాగా చేశారా? మీకేమనిపించింది? ఆబ్వియస్లీ శ్రీలీలనే నాకు బాగా చేశారు అనిపిస్తుంది. అంటే మీకు ఊ అంటావా మామ నచ్చింది. ఇదే కంపారిజన్ అంటున్నాను. రెండిట్లో కంపేర్ చేస్తే నాకు ఇది నచ్చింది అంటున్నాను. అంతేగాని అది బాగాలేదు పుష్ప వచ్చిన తర్వాతనే కదండి పుష్ప 2 వచ్చింది. పుష్ప హిట్ అయింది. ఇది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు పుష్ప 2 మీద కూడా ఫ్యాన్స్ కొంచెం హోప్స్ పెట్టుకొని ఉంటారు. భారీ హోప్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎలా అనిపించింది? హోప్స్ ఉంటావు, రైట్ అండి. ఎందుకంటే 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అల్లు అర్జున్ ఇంకో సినిమా తీయలేదు, దీని మీదే ఉన్నాడు. ప్రమోషన్స్ కూడా భారీగా ఉన్నాయి. హోప్స్ అనేది ఉంటాయండి కామన్గా. దానికి తగ్గట్టుగానే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్థాయిలో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇండియన్ హిస్టరీలో కూడా ఏ సినిమాకి లేదు ఈ బిజినెస్. కాకపోతే కొంచెం డౌట్ కొడుతుంది, ఇంత బిజినెస్ ఏమన్నా తేడా కొడితే దెబ్బ కొట్టిద్దా అని కొంచెం అయితే ఉంది ప్లస్ కూడా. అలా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ సినీ లవర్గా. ఓకే అండి, థ్యాంక్ యూ.